ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ రాష్ట్రపతి ధరమ్ గోకుల్తో భేటీ అయ్యారు. 2 రోజుల పర్యటన కోసం తూర్పు ఆఫ్రికా దేశమైన మారిషస్కు వెళ్లిన ప్రధాని మోదీ తన వెంట తీసుకొచ్చిన విలువైన బహుమతులను ధరమ్ గోకుల్కు అందించారు. మారిషస్లో జనాభా 14 లక్షలు కాగా అందులో 48% హిందువులు, పైగా భారతీయ మూలాలు ఉన్నవారే నివసిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో కూలీ పనుల కోసం మారిషస్కు వెళ్లిన భారతీయ కుటుంబాలు ఇప్పుడు అక్కడ రాజ్యాధికారంలో ఉన్నాయి. అందుకే మోదీ తనతో పాటు పవిత్రమైన గంగాజలాన్ని ఓ మరచొంబులో తీసుకువెళ్లి ధరమ్ గోకుల్కు అందించారు. మినీ ఇండియాగా పేరు తెచ్చుకున్న మారిషస్కు మహాకుంభమేళా సందర్భంగా గంగాజలాన్ని సేకరించి తీసుకొచ్చినట్లు మోదీ రాష్ట్రపతితో తెలిపారు. గంగాజలంతో పాటు బీహార్ సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకున్న ఫూల్ మఖానాను 2 సీసాల్లో తీసుకువెళ్లి మోదీ మారిషస్ రాష్ట్రపతికి అందించారు. వీటితో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పేరుతో భారత పౌరసత్వాన్ని కూడా మోదీ అందించారు. మోదీ బహుమతులకు కృతజ్ఞతలు తెలిపిన మారిషస్ ప్రెసిడెంట్ ఆయన్ను అధ్యక్ష భవనంలో ఉన్న ఆయుర్వేద వనానికి తీసుకువెళ్లి అక్కడ తాము పెంచుతున్న ఔషధ మొక్కలను చూపించారు. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్, భారత ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి ఓ వెలగ మొక్కను అక్కడ నాటారు.